రాజమహేంద్రవరం నగరంలో కొద్దిపాటి వర్షానికి డ్రైన్లు చెరువులను తలపిస్తున్నాయి. నిన్న కురిసిన కొద్దిపాటి వర్షానికే ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న డ్రైన్ పొంగిపొర్లింది. దీంతో మురుగునీరు రోడ్డుపైకి పారి వాహన చోదకులు, స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. డ్రైన్లలో ఇష్టానుసారం ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వల్ల పూడుకుపోతున్నాయని, దీంతో వర్షం కురిసినప్పుడు నీరు ముందుకు కదలక రోడ్లపైన పారుతోందని చెబుతున్నారు. డ్రైన్లపై అక్రమ నిర్మాణాల వల్ల పూడిక తీసే అవకాశం లేక తరచూ మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. గతంలో పీఎన్టీ కాలనీ వద్ద డ్రైన్ జామై మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో కోరుకొండ రోడ్డు దుర్గంధంగా మారింది. స్వయంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జోక్యం చేసుకుని జేసీబీతో పూడిక తీయించాల్సి వచ్చింది. డ్రైన్లపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలోని కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు మిషన్ కార్యదర్శి స్వామి పరిఘయానంద మహారాజ్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు యన్నమని రామచంద్రరావు, శ్రీనివాస్, రాయుడు, సత్యం, రమేష్ బాబు సుమారు 250 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ యన్నమని రామచంద్రరావు రొమ్ము క్యాన్సర్పై వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు అవగాహన కల్పించారు. వారిలో 25 రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్తం, ఇతర పరీక్షలు నిర్వహించారు. అలాగే వేమగిరిలోని పరమహంస యోగానంద నేత్రాలయ సహకారంతో 45 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 12 మందిని శుక్లం ఆపరేషన్ నిమిత్తం వేమగిరి ఆసుపత్రికి సిఫారసు చేశారు. 8 మందికి కళ్ళజోళ్లు సిఫారసు చేశారు. ఈ శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయ ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, ఆశ్రమ ప్రతినిధి కుమారి జి సుశీల, యన్నమని వెంకటనారాయణ, రామకృష్ణ మిషన్ కోఆర్డినేటర్ కానుమల శ్రీనివాస్, రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 10న 16, 17వ స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ వెల్లడించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి చెందిన పీహెచ్డీ, పీజీ డిప్లొమా, యూజీ అండ్ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి పట్టాల ప్రదానం జరుగుతుందని పేర్కొన్నారు. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు జేఎన్యూ ప్రొఫెసర్ మహేంద్ర పి లామా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇటీవల అవినీతి నిరోధక శాఖ తనిఖీలు జరిగిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సోమవారం కమిషనర్ రాహుల్ మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లు, రికార్డులను పరిశీలించారు. జనగణన ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. నగర పరిధిలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేయడానికి రూపొందించిన రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్లను పరిశీలించారు. విధులలో బాధ్యతగా వ్యవహరించారని, అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికాలోని డాలస్లో జరిగిన అందాల పోటీల్లో సిసిసి కార్టూనిస్ట్ వంగల శేఖర్ సోదరుడు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రసాద్ కుమార్తె మృదుల అందం, సహృదయత అనే అంశంలో తృతీయ స్థానాన్ని సాధించారు. గత 6 నెలల నుండి అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో అనేక అంశాల్లో వివిధ రౌండ్స్లో ఈ పోటీ నిర్వహించారు. అందం, అభినయం, నడత, విజ్ఞానం, సమయస్ఫూర్తి ఇలా అంశాల ప్రాతిపదికన పాయింట్ల వారీగా ఈ పోటీ జరిగింది. విజేతగా నిలిచిన వారికి నగదు, కిరీటం, సినీ నటి లయా చేతుల మీదుగా బహుమతిని అందజేశారు. అలాగే మృదుల వంగల కంగనియాలిటీ 2026 అవార్డుతో అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. అమెరికాలో జరిగిన అందాల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మృదుల రాజమహేంద్రవరంతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు, ఏపీకి ప్రత్యేక గుర్తింపును తెచ్చారని పలువురు ప్రశంసించారు. అమెరికా ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలోనే ఇరాన్ అధినేత అయతుల్లా ఖమేనీని మట్టుపెట్టిన అమెరికా, ఇజ్రాయెల్ దళాలు తాజాగా ఆయన కుమారుడు, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై దాడి చేసింది. ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని ది టైమ్స్ యూకే ఈ రోజు ప్రకటించింది. ప్రస్తుతం ఇరాన్లోని ఖోమ్ నగరంలో వైద్య చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను చివరి హెచ్చరిక జారీ చేశారు. సయోజనో సమరమో రేపు రాత్రిలోగా తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఆ తర్వాత ఇరాన్లో ఏ ఒక్క బ్రిడ్జి మిగలదని, దేశంలోని పవర్ ప్లాంట్లు అన్నింటినీ నాశనం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం అర్ధరాత్రి కల్లా ఒప్పందానికి రావాలని, లేకపోతే ఏం చేయాలో, ఎలా చేయాలో పక్కా ప్లాన్ ఉంది. 4 గంటల్లో ఇరాన్లో ఉన్న అన్ని బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లను నామరూపాలు లేకుండా చేస్తాం అని హెచ్చరించారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా రాజధాని అమరావతిని దేశమంతటా స్వాగతిస్తూ ఉంటే వైసీపీ మాత్రం వ్యతిరేకించడం ఆశ్చర్యంగా ఉంది. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం చంద్రబాబును అపర భగీరథుడితో పోల్చిన తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి జీవో ఇవ్వకుండానే మాట నిలబెట్టుకుని నీళ్లిచ్చారని వెల్లడి.
కుల మత వివక్షకు కూటమి ప్రభుత్వం ఆజ్యం పోస్తోందన్న వైసీపీ. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దళితులపై స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వైఖరి ఎందుకు నిదర్శనమని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మానస వారణాసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ముద్దులు, అధికారంలోకి వచ్చాక గుద్దులు అన్న చందాన మాజీ సీఎం జగన్ వ్యవహరించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడులో 4 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతిని దేశమంతా స్వాగతిస్తూ ఉంటుంటే వైసీపీ మాత్రం వ్యతిరేకించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రోజుకో మాట మార్చే జగన్ తాజాగా మావిగన్ అంటూ అంతా నవ్వుకునే పేర్లను సూచిస్తున్నారన్నారు. సొంత పార్టీ వాళ్లే జగన్ మాటలు చూసి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారని, ప్రస్తుతం వైసీపీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని విమర్శించారు. మేడపాడు గ్రామంలో అక్షరాల 2,75,00,000 రూపాయలతోటి ఒక విద్యుత్ సబ్స్టేషన్ ని ఇక్కడ మనం ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 92 లక్షల రూపాయలతోటి మరి ఇక్కడే మన బరెల్ గ్రౌండ్ దగ్గర సిసి వాల్ కాజ డ్రైన్ మీద ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్ కి సంబంధించి 25 లక్షల రూపాయలతోటి అక్కడ ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ రకంగా 3,92,00,000 రూపాయలు అంటే 4 కోట్ల రూపాయలు దగ్గర ఈరోజు ఈ గ్రామంలో ఈ గంట సమయంలో మనం శంకుస్థాపనలు చేసుకున్నాము అని అంటే ఈవేళ ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ఒక ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీల పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలన ఇచ్చేటువంటి వారికి మీరు ఎప్పుడు కూడా అండదండగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ రోజు కూడా ఒక సబ్స్టేషన్ ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు మీరు కూడా ఆలోచన చేయాలి. ఈవేళ ఇక్కడే మేడపాడులో ఒక సబ్స్టేషన్ చేస్తా ఉన్నాం. ఈవేళ నేను అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లో మన పాలకొల్లు నియోజకవర్గంలో ఇది 2వ సబ్స్టేషన్. ఆల్రెడీ మేము నాగరాజుపేట పాలకొల్లు టౌన్ లో ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన చేసి ఆల్రెడీ ప్రారంభించేసాం 20 నెలల్లో. మళ్ళీ ఇప్పుడు 2వ సబ్స్టేషన్ ఇక్కడ మనం శంకుస్థాపన చేస్తాం. నాకు తెలుసుంటే ఒక 2 నెలల్లో ఇది పూర్తి చేసేస్తాం. అదేవిధంగా 3వది కూడా ఇప్పుడు ఏనవాళ్ళ దగ్గర కూడా అక్కడ ఒక సైట్ చూస్తూ ఉన్నాం. ఆ ఏరియాలో కూడా మళ్ళీ ఒక సబ్స్టేషన్ అక్కడ కూడా నిర్మాణం చేయాలనేటువంటిది ఆలోచనలో ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ లంకలకోడేరులో ఇవన్నీ కూడా 33 kV సబ్స్టేషన్. లంకలకోడేరులో 232 232 ఇది 33, అది 232 అంటే దీనికంటే దగ్గర చూస్తే 7-8 రెట్లు పెద్దది, 10 రెట్లు పెద్దది. అంటే దీనికి సంబంధం లేదు. ఎందుకంటే 232 ఎందుకు పెడుతున్నాం అక్కడ అంటే మన పాలకొలికి అటువంటి 232 లేదు. మనకి నర్సపూరికి ఉంది 132, ఆచంటకు ఉంది 132, భీమవరానికి ఉంది 132, ఉండికి ఉంది 132. ప్రతి నియోజకవర్గానికి 132 ఉంది. ఒక్క పాలకొలకు మాత్రం 33 మించి లేదు. అటువంటిది ఈ రోజు మళ్ళీ 232, అందుకని అక్కడ 132 ఉంది కాబట్టి డబల్ చేసి 232 పెడతా ఉన్నాం. అంటే వడ్డీతో సహా తీరుస్తామని చెప్పాం 2019, 2024లో. నేను ఆ రోజు 2014, 2019 జాగ్రత్తగా వినాలి మీరు అందరూ కూడా. 2014, 2019 5 సంవత్సరాల్లో నేను 5 సబ్స్టేషన్లు తెచ్చా. ఇక్కడే ఎలపకూరులో ఒక సబ్స్టేషను, పాలకొల్లు ఏదైతే మన ఏఎంసీ దగ్గర ఒక సబ్స్టేషను, పాలకొల్లు టిట్కోయిల దగ్గర ఒక సబ్స్టేషను, ఆగర్తిపాలెంలో ఒక సబ్స్టేషను, పెనుమదంలో ఒక సబ్స్టేషన్. 5 సబ్స్టేషన్లు తెచ్చా 14, 19. మరి 19, 24 0. మళ్ళీ 24, 26 ఇంకా అవ్వలేదు. అప్పుడే 2 సబ్స్టేషన్లు తెచ్చాం. మరి మధ్యలో ఎందుకు పెద్ద 0 అయింది? మరి అటువంటి పెద్ద 0 చుట్టిన వాళ్ళకి మీరు కూడా బ్యాలెట్ పేపర్లో 0 చుట్టాలి కదా. మరి ఈవేళ ఈ యొక్క నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రాంత రైతుల పాలిట అపర భగీరథుడు, ఆపద్బాంధవుడు అని తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కొనియాడారు.
కేవలం మాట ఇచ్చి ఎలాంటి జీవోలు లేకుండానే తాడిపత్రి నియోజకవర్గానికి సాగునీరు అందించి రైతుల కన్నీళ్లు తుడిచారని ఆయన భావోద్వేగంతో ప్రశంసించారు. అనంతపురం జిల్లా యాడికిలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యాచరణ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు, జేసీ అస్మిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో అస్మిత్ రెడ్డి భావోద్వేగంతో ప్రసంగించారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి వర్యులతో నాకు జరిగిన సంఘటన మీతో పంచుకుందామని చెప్పి మీ ముందుకొచ్చా. గత సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారి పేషీకి వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళి, అయ్యా మా యాడికి కాలువకు, మా ముచ్చుకోట రిజర్వాయర్కి నీటి కేటాయింపులు లేవు, దయవుంచి ఒక జియో ఇప్పించండి అని చెప్పి ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళా. అప్పుడు ముఖ్యమంత్రి వారు ఒకటే అన్నారు, నా భుజం, నేను పక్కనే ఉంటే దగ్గరికి లాక్కొని భుజం పైన చేయేసి, మనందరికి తెలిసిండేదే కదా మన ముఖ్యమంత్రి గారు, తడుతూ తడుతూ ఒకటే చెప్పాడు, ఇదిగో తమ్ముడు, జియో గియో ఇచ్చేది లేదు కానీ ఖచ్చితంగా ప్రతి చెరువుకి ప్రతి కాలువకి నీళ్ళిచ్చే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి సాగనించారు. కానీ ఏం చేద్దాం, మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలుస్తుంది? ఒక కాగితం అన్న చేతిలో ఉంటే అధికారులతో మాట్లాడేదానికి ఏదన్నా ఉంది అని అనుకున్నా. ఒకవైపేమో నాకు ధైర్యం ఇచ్చాడు, తడుతూ భుజం తడుతూ, నువ్వు పో, నేను ఇస్తాను నీళ్ళు నీకని. ఇంకోవైపు ఎటువంటి కాగితం లేదు. మళ్ళా అధికారులతో ఏడ గొడవ పెట్టుకునేదబ్బా అనుకుంటా దిగులుతో బయటికి వచ్చా. మీరు నమ్ముతారో నమ్మరో, ఖచ్చితంగా తాడిపత్రిలో ఆ సమావేశాలు అయిపోయే లోపల, తిరిగి వచ్చే లోపల ఫోన్లు రింగ్ అయినా ఎక్కడి నుంచి వచ్చాయంటే అధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి. సార్, సీఎం ఆఫీస్ నుంచి మాకు వచ్చింది, ఆదేశాలు వచ్చాయి, ప్రతి చెరువు ప్రతి కాలువ నీళ్ళు ఇవ్వాల్సిందే, మన రైతులకి ఎటువంటి బెంగ లేదు ఈసారి అని చెప్పారు. అన్న విధంగానే మనకి నీరు అందించారు. సార్, మీరు నమ్ముతారో నమ్మరో సార్, మా ఊరిలో మామూలుగా డిసెంబర్ నాటికే నీళ్ళు ఉండటు సార్, కానీ ఈసారి మాత్రం ఏప్రిల్ నెలలో కూడా మేము నీళ్ళు ఇచ్చే స్థాయికి వచ్చామంటే మీ దయ సార్, మీ ఆలోచన సార్. ఇంకో విషయం చెప్తా సార్ మీకు, ఆనాటికి భగీరథుడు గంగమ్మని మన నేలపైకి తెచ్చాడో లేదో తెలియదు కానీ సార్, మీరు మాత్రం ఈనాటి భగీరథుడై మాకు నీళ్ళిచ్చి మా దాహర్తు తీర్చారు సార్. అదేవిధంగా కాదు సార్, కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్ బాంధుడై మా కన్నీరు కూడా తుడిచారు సార్. చివరికి రైతు గుండెల్లో ఒక బలరాముడై మిగిలిపోయారు సార్ మీరు. సార్, నీరిచ్చారు, బ్రహ్మాండంగా ఉంది సార్. మాకు చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి సార్, మా కాలువలు ఉన్నాయి సార్. ఆ కాలంలో ఎప్పుడైతే జేసీ దివాకర్ రెడ్డి గారు, మా పెదనాన్నగారు శాసనసభ్యులుగా ఉన్నారో, ఒకవైపు నార్త్ కెనాలు, ఒకవైపు యాడి కెనాలు, మరొక వైపు ఫ్లడ్లో కెనాలు, ఇంకోసారి పెండేకల్ రిజర్వాయర్, చాగల్ రిజర్వాయర్ సార్, ఇవన్నీ కట్టించుకున్నాం సార్. ఈ ప్రాజెక్టులంతా ఏమైనాయంటే సార్, మధ్యలో దాదాపు 70% పూర్తయి కేవలం ఒక 30% పూర్తి చేసుకున్నామంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో 1,00,000 కాదు సార్, 1,50,000 ఎకరాన్ని నీగిచ్చే సామర్థ్యం మనకుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్. నీటి వరకైతే మాట్లాడాను సార్. మా యాడికి ప్రజలకి నాళ్ళ నుంచి ఒక కోరిక ఉంది సార్. మా యాడికిలో యువత సార్, కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్లు ఎక్కువైపోతున్నాయి సార్. కేవలం ఒకే ఒక కారణం, మాకు దగ్గరలో ఎటువంటి జూనియర్ కాలేజీలు లేవు సార్. ఒకవైపు చూస్తే తాడిపత్రి దాదాపు 30 కిలోమీటర్లు, ఇంకోవైపు చూస్తే గుత్తి అదొక 30 కిలోమీటర్, హెడ్ క్వార్టర్ అనంతపూర్ అయితే అదొక 60 కిలోమీటర్లు సార్. వీటికి చేరుకునే బదులు మీరు ఇంట్లో ఉండిపోండి, మాకు చదువులు వద్దని చెప్పి డ్రాప్అవుట్స్ ఎక్కువైపోతున్నాయి సార్. సో దయవించి నేను కోరేది ఏంటంటే సార్, ఒకవైపు భూమిని నమ్ముకున్నాం సార్, మాకు ఇది తప్ప మాకు వేరే ఏది రాదు సార్ చేసుకోవడానికి. దయచేసి మా కాలువలు పూర్తి చేయండి సార్, మాకు మళ్ళా నీళ్ళు వచ్చే విధంగా చేయండి సార్. అదే విధంగా మా యువతకి మరొక్కసారి భరోసా ఇవ్వండి సార్. నేనున్నానని చెప్పి మీరు రైతాంగానికి కూడా భరోసా ఇచ్చినట్టు అవుతుంది సార్. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కుల మత వివక్ష ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వంటి వారి చర్యలే ఇందుకు నిదర్శనమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. తాజాగా అయ్యన్న పాత్రుడు డప్పు కళాకారుడిని కొట్టడం,
రఘురామకృష్ణరాజు దళిత క్రైస్తవుల బహిష్కరణ పిలుపులు చూస్తుంటే చంద్రబాబు దళిత వ్యతిరేక భావజాలం మరోసారి బయటపడుతుందని విమర్శించారు. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక న్యాయ సాధకుడు, భారతదేశ రాజకీయాలలో తనకంటూ ఓ చరిత్రను లిఖించదగ్గ పనులను చేసి దళిత జాతి గర్వపడే ముద్దుబిడ్డగా సామాజిక అసమానతల మీద పోరాడి అత్యున్నతమైన మంత్రి పదవులను జాతీయ స్థాయిలో అలంకరించి వాటన్నిటికీ వన్నె తెచ్చి తన కాలంలో సామాజిక అన్యాయానికి గురవుతున్న అనేక జాతులకు సమానమైన హక్కులను కల్పించడంలో, రాజ్యాంగపరమైన హక్కులను కల్పించడంలో విజయవంతుడై మరి ఈరోజు బాపూజీగా పిలువబడుతున్న బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని మా పార్టీ ఘనమైన నివాళులు. ఈ శుభ సందర్భంలో ఓ పక్క ఈస్టర్ పర్వదినం, మరో పక్క బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి. కానీ ఆంధ్రప్రదేశ్ లో సామాజిక అసమానతలు, కుల వివక్షలు, మత స్వేచ్ఛకు భంగం, ఆర్థికంగా స్థితివంతులైన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి వారి ఆర్థిక మదంతో, ఆర్థిక బలంతో బలహీనమైన జాతుల మీద దాడులు మొదలు అసంబద్ధమైన వాదనలు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఇచ్చిన దళిత క్రైస్తవులకు సంబంధించిన తీర్పు మీద ఓ పెద్ద అలజడి వస్తే క్రైస్తవ సమాజం అంతా కూడా ఇదేమిటి ఇలా వచ్చింది అని బాధపడుతున్న ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శక్తులన్నీ కూడబలుక్కొని కుట్రపూర్తిమైన వ్యవహార శైలితో ఈ రాష్ట్రాన్ని మతం పేరుతో చిన్నాభిన్నం చేయాలని, కలిసిమెలిసి జీవిస్తున్న మతాలను, మత సామరస్యాన్ని అనేక సంవత్సరాల నుంచి పాటిస్తున్న ఈ సమాజాన్ని విడగొట్టాలనే కుటిల రాజకీయాలకు తెరలేపారు. ఈస్టర్ పర్వదినాన్ని సందర్భించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో మత సామరస్యం ఉండాలని, అన్ని ప్రాంతాలకు బహుముఖ న్యాయం జరగాలని, ప్రభుత్వ ఫలాలు సకల జాతులకు అందాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా పార్టీ పూర్తిగా విశ్వసిస్తుంది. ఎస్సీలకు ప్రత్యేక క్రైస్తవ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే అంశాన్ని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించారు, కేంద్రానికి లేఖ రాశారు. పలుమార్లు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు, దాన్ని సమర్థించారు, లేఖలు రాశారు కేంద్రానికి. ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు 2019-24 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని పూర్తిగా సమర్థిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని పాస్ చేశారు. ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ పరిపాలకులు ఇలాంటి వితండవాదాలు చేయలేదు. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం, కులవాదాన్ని ఎత్తుకుంటేనే వాళ్ళ రాజకీయాలకు ఉనికి ఉంటుందని, మతవాదాలు ఎత్తుకుంటేనే రాజకీయాలకు ఉనికి ఉంటుందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్రే గాని ఇది ఉమ్మడి సమస్య కాదని మేము భావిస్తాం. అలాగై ఉంటే అనేక మార్లు ఈ అంశం మీద చర్చ వచ్చినప్పుడు దాని మీద ఎవరు అభ్యంతరాలు వాళ్ళు చెప్పి ఉండాల్సింది. ఒక్కరోజు కూడా ఎవ్వరు మత స్వేచ్ఛనిచ్చారు, మతాన్ని స్వయంగా స్వీకరించే స్వేచ్ఛనిచ్చారు, ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నారు, పరమత సహనంతో ఉన్నారు. మరెందుకో ఈ మారు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మౌనం దాల్చడం మాకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనేక మార్లు సెమీ క్రిస్మస్ వేదికల మీదకి వెళ్ళి క్రైస్తవత్వాన్ని బలపరుస్తూ బైబిల్ పఠనాన్ని చేసి అందరికి మద్దతు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మారు ఎందుకో మౌనం దాల్చాడు. అది చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారిచే రాజ్యాంగ పరమైన పదవుల్లోకి వచ్చిన అయ్యన్న పాత్రుడు అంటే స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు ఇద్దరు కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు చేస్తుంటే ఎందుకు వారి పట్ల ఉదాసీనమైన వైఖరిని అవలంబిస్తున్నాడు అని అడుగుతున్నారు. తప్పు మీరే చేయాలని లేదు, మీ వాళ్ళు చేసిన తప్పుకు బాధ్యులు మీరే. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాయే కాదు, రాజ్యాంగ పరంగా అత్యున్నతమైన బాధ్యతల్లో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పీకర్ లాంటి అత్యున్నతమైన పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు చంపక పెట్టి చెల్లున మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన డప్పు కళాకారుణ్ణి బహిరంగంగా కొడితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనం దాల్చాడని. ఏలూరు జిల్లా బేమడోలు మండలం పాతూరు గ్రామంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బేమడోలు సీఐ పి కృష్ణ, ఎస్ఐ మదీనా భాషతో కలిసి ప్రారంభించారు. గ్రామంలోని ముఖ్య కూడళ్లు ఏర్పాటు చేసిన ఈసీసీ కెమెరాలు చోరీలు, అనుమానాస్పద కదలికలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సులో సీఐ కృష్ణ, ఎస్ఐ మదీనా భాష మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాలను అరికట్టడం చాలా అవసరమని, ముఖ్యంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేను
మీటింగ్ పెట్టడానికి మెయిన్ చూసి అంటే మీ అందరికీ సీసీ కెమెరాస్ గురించి ఈ చట్టాల గురించి అవగాహన కల్పించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. అందరూ కూడా 24 గంటలు పోలీస్ స్టేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. ఏ ఇబ్బంది వచ్చినా మీరు 25/7 మా ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం 112 ఈ సర్వీస్ ఉంది, అది వాడుకోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరు అంటే వాళ్ళ చిన్నపిల్లలకు సంబంధించిన ఇష్యూస్ జరిగినట్లయితే 1098 చైల్డ్ లైన్ ఉంది. అదేవిధంగా సైబర్ నేరాలు ఏమైనా పడినట్లయితే 1930 ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే వెంటనే మీకు సాయం అందుతుంది. 1930 చేస్తే మీరు ఏం చేయాలని వాళ్ళు గైడ్ చేస్తారు. మీకు మీ డబ్బులు ఎరిగిపోయి అన్నింటికి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఫీజ్ అయితే మీరు మీ ఇంట్లో కూర్చొని కంప్లైంట్ దాఖలు చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో చట్టాల మీద అవగాహన చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా చట్టం మనం ఏ పని చేస్తే ఏం జరుగుతుంది, ఏం చేయకపోతే ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియాలి. దాని మీద అవగాహన కల్పించడం కోసం మనకి 2023 జూలై నుంచి మనకి కొత్త చట్టాలన్నీ అమల్లోకి వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ఏదైతే మన గతంలో 1860లో బ్రిటిష్ రాసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన మోడీ గారి ప్రభుత్వంలో దాన్ని మాడిఫై చేసి ఈ విధంగా ఐపీసీ అయితే డిఎన్ఎస్ అని, సిఆర్పిఎస్ అయితే డిఎన్ఎస్ఎస్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్ఏ అని వీటి చక్కగా మన తెలుగు పేర్లు భారతీయ న్యాయ సంస్థ, భారతీయ న్యాయ సురక్ష ఈ విధంగా పేర్లు మార్చి అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత సమాచారం మీరు ఎలా సౌకర్యంగా పెట్టుకుంటారంటే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టుకున్నట్టే. సో ఈ స్టేటస్ అనేది మనం అకౌంట్ పెట్టుకోవాలి, అంతవరకు పెట్టాలి. నేను చదువుకున్న వాళ్ళని కాదు, మనం చదువు లేని రోజు టీచ్ చేస్తాం అనుకుంటున్నాం. కానీ మనం ఈమె చదివించినట్లయితే ఏలూరులో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుగాంచిన కాలేజీల్లో లెక్చరర్గా ప్రొఫెసర్గా పనిచేసే వాళ్ళు కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. మీరు ఇమీడియట్ గా ఎస్ఐ గారు చెప్తున్న దాని మీద స్పందించి ఇమీడియట్ గా 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ఒక ఇంట్లో దొంగతనం జరిగినా, ఒక ఇంట్లో బండి పోయినా, ఏదైనా పోయినా కానీ మనమంతా కూడా కష్టపడి సంపాదించుకున్న పోగొట్టుకున్న ఒక్క రూపాయి కూడా వాడు ఈజీగా ఒక 1 hour లో తీసుకెళ్ళిపోయి వాడు ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ ఒక్క రూపాయిని కూడా మనం భద్రపరచుకున్న రూపాయిని వ్యక్తిగతంగా ముందు మనం ఎలా భద్రపరచుకోవాలనే దానికి మనమే కాపాడుకోవాలి, మన సంపదను మనమే కాపాడుకోవాలి. అలా లేని పక్షంలో చాలా కష్టాలు పడాలి. అదృష్టం అయితే 7 days లేదా 1 month లో తిరిగి ఆ వస్తువుల్ని లేదా డబ్బుని రాబట్టగలుగుతారు. అలా కాని పక్షంలో కొంతమంది ఇంకా తిరుగుతూ ఉంటారు. అమ్మాయితో ఇలా లవ్ చేస్తుంది, యాక్ట్ చేస్తుంది, అతను సొంతం లేకుండా వాళ్ళు ఏదో సేవ్ చేస్తారు. రేపు అమ్మాయి ఇల్లు అవ్వాలి, ఇది అవ్వాలి అంటే వాళ్ళు ఇదే కాదు, ఈ అమ్మాయి కాదు, వేరే అమ్మాయి అలా చేయడానికి వెనక. ఎందుకంటే అమ్మాయికి పొలుగు కోసం ఆగుతున్నారు. కాబట్టి ఎటువంటి చేసినా కానీ, ఎటువంటి అగాయిత్యాలు చేసినా కానీ వాళ్ళు చర్య తీసుకోవడం, రిపోర్ట్ ఇవ్వడం, అమ్మాయి పొలుగు పోతుంది అనేసి వాళ్ళు ఆలోచించే ఉద్దేశంలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి గమనించి చిన్నపిల్లలు ఎవరైనా సరే వాళ్ళతో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడండి. వాళ్ళ ఫోన్లో ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలిదిండి వినోద్ వర్మ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కార్యాలయం నుండి చేపట్టిన భారీ బైక్ ర్యాలీని గారపాటి చౌదరి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ మీదుగా సాగి బైపాస్ రోడ్లోని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్దకు చేరుకుంది. అక్కడ గారపాటి చౌదరి, ఎంపీ పాక సత్యనారాయణ, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, వినోద్ వర్మలు వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీవీ రాజు విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ స్తూపం వద్ద గారపాటి చౌదరి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
గత 46 సంవత్సరాలుగా మనము సాధించిన విజయాలు 2047వ సంవత్సరానికి మన భారతదేశాన్ని వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి మన నరేంద్ర మోదీ గారు అలాగే మన భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న తీరు మన అందరిలో వికసిత్ భారత్ వైపు నడిచే విధంగా స్ఫూర్తిని నింపటం తదనుగుణంగా ప్రణాళికలు రచించటం మనందరినీ భాగస్వాములు చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నారు వారు. మన అందరం ఈ మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుదామా? మనందరం తప్పకుండా భాగస్వామ్యం అవ్వాలి. దేశ సేవ అలాగే ప్రజాస్వామ్యం అభివృద్ధి లక్ష్యాలుగా మన నరేంద్ర మోదీ గారు మనకి అందిస్తున్న సుపరిపాలన గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, అంతకు ముందు 3 సార్లు గుజరాత్ కి ముఖ్యమంత్రిగా, దాదాపు 25 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన పనిచేస్తున్న తీరు, దానికి మనం కార్యకర్తలుగా ఆయనకి మద్దతుగా మనం ఏం చేయొచ్చు అనేది ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున మనం ఆలోచన చేయాలి. ఆయన అంత కష్టపడుతున్నాడు. రోజుకి 16-18 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన 25 సంవత్సరాలు నిరంతరాయంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఎవరి కోసం పనిచేస్తున్నాడండి? ఆయన మన కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నారు ఆయన. మరి మన వంతు మనం ఏం చేయాలా? రోజులో ఒక అరగంట సమయం ఇవ్వగలుగుతామా? మన సొంత కార్యక్రమాలు చూసుకుంటూ మీ వ్యాపకాలు విస్మరించమని చెప్పట్ల, భార్యా పిల్లల్ని వదిలిపెట్టి మనము పూర్తి సమయం ఇవ్వమని అడగడట్ల. ఒక్క అరగంట సమయం రోజులో అరగంట ఇస్తే ఏం చేయగలుగుతామండి అని అనిపించవచ్చు మీకు. ఆ అరగంటలో ఒక 15 నిమిషాల సమయం మన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకి ఫోన్ చేయండి. ఇంకొక పావు గంట అంటే ఇంకొక 15 నిమిషాల్లో రోజులో ఒక 2-3 మన సింపథైజర్స్ కలవడానికి ట్రై చేయండి. బీజేపీ పట్ల, మోదీ గారి పట్ల ఆకర్షితులైన వారు ఉంటారు. వారిని మనము కలిసి వివరాలు చెప్పి మన పార్టీ ద్వారా జరుగుతున్న మంచిని వివరించి వారు కూడా మన పార్టీలో చేరి కార్యకర్తలుగా మనతో పాటు పనిచేసే విధంగా మీరందరూ వారిలో స్ఫూర్తి నింపగలిగితే మార్పు వస్తుందా? రాదా? మార్పు వస్తుందా? ఆ ప్రయత్నం మనం చేయగలుగుతాం. ఈ దేశంలో నేషన్ ఫస్ట్ అంటే దేశం ముందు, తర్వాత పార్టీ, చివరి వ్యక్తి అనేది ఒకే ఒక పార్టీ ఉంది. అది ఏం పార్టీ అండి? బీజేపీ, భారతీయ జనతా పార్టీ. అన్నిటికన్నా దేశం ముఖ్యం, దేశ ప్రయోజనాలే ముఖ్యం, దాని తర్వాతే పార్టీ, చివరికి వ్యక్తులు. మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ అనగానే సెంటర్లో ఎవరు గుర్తొస్తారండి? ఇప్పుడు శ్రీనివాస్ వర్మ గారు 33 సంవత్సరాలకు పైగా కార్యకర్తగా పనిచేసి అనేక అవకాశాలు వచ్చిన, అనేక ప్రలోభాలు పెట్టిన, భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను అని 33 సంవత్సరాలకు పైగా కార్యకర్తగా ఉండి పార్టీ చేత గుర్తింపబడి ఈ రోజు మనందరినీ గర్వంగా పార్లమెంట్ లో రిప్రజెంట్ చేస్తూ అలాగే కేంద్ర మంత్రిగా చక్కటి పాలన అందిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ మనందరికీ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఇచ్చిన గుర్తింపు అటువంటిది, కార్యకర్తకి బీజేపీ ఇచ్చే గుర్తింపు అటువంటిది. ఈవేళ కార్యకర్త ఆధారిత పార్టీ. మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీలో బూత్ స్థాయి నుంచి కార్యకర్తల బలంతో నిలబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఏదైతే 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈవేళ 13 సంవత్సరాల కాలంలో ఈవేళ ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చూపించిన నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ అనేక వాగ్దానాలు చేసి వాగ్దానాలన్నీ నిలబెట్టి తూచా తప్పకుండా నిర్వర్తిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి పరిపాలనకి ఈవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అత్యధిక సభ్యత్వం సంఖ్య కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 40 సంవత్సరాల్లో ఎక్కడ అవినీతి రహితమైన ఒక మచ్చ కూడా లేకుండా రాజకీయ ప్రక్షాళన అంచెంచెలుగా ఎదుగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఇక్కడికి రావటం, ఇదంతా ఒక పండుగ వాతావరణంలో జరగటం
రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా మేము జెండా దిమ్మలు ఖచ్చితంగా మీరు చూసారు, ఒకటి ఏర్పాటు చేస్తేనే రాష్ట్రం అంతా పంపించే స్థాయిలో మా మండల అధ్యక్షులు చేశారు. శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగానే దిమ్మలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో మా జిల్లా స్ఫూర్తిగా నిలుస్తుందని మీకు మేమందరం మాటిస్తున్నాం. అలాగే ఈ రోజు ఒక ముఖ్య వ్యక్తి గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఈ జెండా దిమ్మాన్ని ఎక్కడ నిర్మించాలని మాకు ఆలోచన వచ్చినప్పుడు మేము ఊరంతా తిరగడం జరిగింది. శివ, వెంకటేశ్వర వీళ్ళంతా మాకు వచ్చి చూసిన వెంటనే మాకు ఈ స్థలంలో మీరు కట్టుకోండి అని మాకు వెంటనే నన్ను ఎంకరేజ్ చేసిన గోపురాలు వెంకట సుబ్బరాయ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి మానస వారణాసి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈరోజు మంచి దర్శనం జరిగిందండి. చాలా సంతోషం, చాలా తృప్తిగా ఉంది. అండ్ పెద్ద పాజిటివ్ ఎనర్జీతో బయటకు వచ్చాను. అండ్ స్వామివారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. చాలా చాలా కృతజ్ఞత అండి. వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఇంకా కొత్త ఎనర్జీ వచ్చింది, కొత్త డిటర్మినేషన్. ఇలాగే మంచి స్టోరీస్తో అందరితో కనెక్ట్ అవుతూ ఉండాలండి. నెక్స్ట్ ప్రస్తుతానికి ఒక తమిళ ప్రాజెక్ట్ నడుస్తుందండి. అండ్ తెలుగు అనేది త్వరలో మీకు తెలుస్తుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా రాజధాని అమరావతిని దేశమంతటా స్వాగతిస్తూ ఉంటే వైసీపీ మాత్రం వ్యతిరేకించడం ఆశ్చర్యంగా ఉంది. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం చంద్రబాబును అపర భగీరథుడితో పోల్చిన తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి జీవో ఇవ్వకుండానే మాట నిలబెట్టుకుని నీళ్లిచ్చారని వెల్లడి. కుల మత వివక్షకు కూటమి ప్రభుత్వం ఆజ్యం పోస్తోందన్న వైసీపీ. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దళితులపై స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వైఖరి ఎందుకు నిదర్శనమని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మానస వారణాసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.